హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. అయితే ఈ యొక్క వీడియోలు ప్రధానంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియోలు చేయటం అనేది జరిగింది. ప్రధానంగా టెట్, డిఎస్సి, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఎంతో కొంత ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. అదేవిధంగా మనం ఎక్కడైనా ప్రయాణాలు చేసేటువంటి సందర్భం లోపల బుక్స్ మనం వెంబడి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ని మనం జస్ట్ చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడం ద్వారా ఈ టాపిక్ సంబంధించినటువంటి విషయాలను మనము రివిజన్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి భారతదేశము భౌగోళిక స్వరూపాలు. ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి కూడా డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. టాపిక్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశము చాలా విశాలమైనటువంటి దేశం. ఇది పూర్తిగా ఉత్తర గోళంలో ఉంది. భారతదేశము 8 డిగ్రీలు 50 డిగ్రీలు ఉత్తర రేఖాంశాల మధ్య, 68 డిగ్రీల దక్షిణ మరియు 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్యలో భారతదేశం ఉండటం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దీని స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడానికి కూడా ఈ యొక్క తీర ప్రాంతం ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవటం అనేది జరిగింది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అలహాబాద్ గుండా ఈ యొక్క రేఖాంశం వెళ్ళటం జరుగుతుంది. ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాంశం అనేది ఉంటుంది. అదేవిధంగా భారతదేశానికి ఉన్నటువంటి ప్రామాణిక కాలం ఐఎస్టీగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా పేర్కోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచం మొత్తానికి కూడా ఒక కాలమానం ఉంటుంది. దాన్ని మనం గ్రీన్విచ్ ప్రామాణిక కాలంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీన్ని ఆంగ్లంలో జిఎంటీగా పిలవటం అనేది జరుగుతుంది. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క జిఎంటీకి మన ఐఎస్టీకి మధ్యలో భేదం ఎంత అంటే 5.5 గంటలుగా భేదం ఉండటం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఇది ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి మరియు గ్రీన్విచ్ ప్రామాణిక రేఖాంశానికి మధ్య తేడా ఎంత అంటే 5.5 గంటలుగా చెప్పుకోవటం అనేది చేయాలి. 5.5 గంటలు అనేది ముందుగా ఉండటం అనేది జరుగుతుంది. మరి భారతదేశం అనేది తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా విశాలమైనటువంటి భూభాగంతో విస్తరించి ఉండటం అనేది జరిగింది. మరి భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు మొత్తం దూరం ఎంత అంటే 3214 కిలోమీటర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. అదే భారతదేశము తూర్పు నుంచి పశ్చిమ వైపుగా దాని యొక్క మొత్తం దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి భారతదేశం గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథల్యము, క్రమక్షయము, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగము, నేలలు ఏర్పడటం అనేది జరిగింది. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాలుగా ఏర్పడటం అనేది జరిగింది. అవి అంగారా భూమి, దాన్నే లారేషియా, గోండ్వానా భూమి అనేటువంటి 2 భూభాగాలుగా ఏర్పడటం అనేది జరిగింది. భారతదేశ ద్వీపకల్పం అనేది గోండ్వానా భూభాగంలో ఉండటం అనేది జరిగింది. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితము గోండ్వానా భూభాగము ముక్కలుగా విడిపోవటం అనేది జరిగింది. భారతదేశ ద్వీపకల్ప పలకము ఈశాన్య దిశగా ప్రయాణించి చాలా పెద్దదైన యురేషియా పలక అంటే అంగారా భాగంతో ఢీకొనటం అనేది జరిగింది. ఇలా ఢీకొట్టడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల ఈ యొక్క పర్వతాలు ఏర్పడటం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో ఈశాన్యం వైపుగా మనం చూస్తున్నటువంటి హిమాలయ పర్వతాలు ఈ విధంగానే ఏర్పడటం అనేది జరిగింది. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడటం అనేది జరిగింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండుతో మెటవేసింది. దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారతదేశ భూభాగంలో ఎంతో వైవిధ్యం ఉంది. భూ ఉపరితలం పైన ద్వీపకల్ప పీఠభూమి ఎంతో పురాతనమైనదిగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి భారతదేశ భౌగోళిక స్వరూపాలు ప్రధానంగా 6 రకాలుగా ఉండటం అనేది జరిగింది. మరి అందులో ఆ 6 రకాల పేర్లు ఏంటివి, ఒక్కొక్క దాని గురించి కూడా మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హిమాలయాలు, సెకండ్ వన్ వచ్చేసి గంగా సింధు నది మైదానము, థర్డ్ వన్ వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి, ఫోర్త్ వన్ వచ్చేసి తీర ప్రాంత మైదానాలు, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎడారి ప్రాంతము, సిక్స్త్ వన్ వచ్చేసి దీవులుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ విధంగా భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనేవి మనకు ప్రధానంగా 6 భాగాలుగా ఉండటం అనేది జరిగింది. ఈ 6 భాగాలలో మనం మొదటగా చెప్పుకోవాల్సినటువంటి భాగము హిమాలయాలు. ఈ యొక్క హిమాలయాల గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో ఇవి 500 కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఈ యొక్క పర్వతాలు ఉంటాయి. అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. ఇవి వివిధ ప్రాంతాల లోపల భిన్నమైన ఎత్తులతో ఉండటం అనేది జరుగుతుంది. హిమాలయాలలో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో ఈ యొక్క పర్వత శ్రేణులు వేరు చేయబడటం అనేది జరిగింది. అన్నింటికంటే ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు, లేదా దీనినే హిమాద్రి అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 6100 మీటర్ల ఎత్తులో ఉండటం అనేది జరుగుతుంది. హిమాద్రి శ్రేణి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మీకు హిమానీ నదులు కూడా కనబడటం అనేది జరుగుతుంది. మంచు పేరుకోవటము, హిమానీ నదులు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులు ఎల్లప్పుడూ నీటిని అందించటం అనేది జరుగుతుంది. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని నిమ్న హిమాలయాలుగా పేర్కొంటారు. ఈ శ్రేణి బాగా ఎగుడు దిగుడులతో ఉంటుంది. ఇక్కడ బాగా ఒత్తిడికి గురైనటువంటి రాళ్ళు ఉంటాయి. పర్వతాల యొక్క ఎత్తు 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల ఎత్తు మధ్యలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ శ్రేణిలోనే ఫిర్ పంజాల్, మహాభారత పర్వత శ్రేణులు ముఖ్యమైన పర్వత శ్రేణులుగా చెప్పుకోవటం జరుగుతుంది. నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతి గాంచినటువంటి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, కూలు లోయలు కూడా ఉండటం అనేది జరిగింది. సిమ్లా, ముసోరి, నైనితాల్, రాణికేత్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతతహరిత అరణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతి గాంచటం అనేది జరిగింది. హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్ శ్రేణి. శివాలిక్ శ్రేణి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీంట్లో పర్వతాల యొక్క ఎత్తు 900 నుంచి 1100 మీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ శ్రేణిని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఈ యొక్క శివాలిక్ పర్వతాలని జమ్మూ ప్రాంతాల్లో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలని, అస్సాంలో కచ్చార్ అనేటువంటి పేర్లతో ఈ పర్వతాలను పిలవటం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రు మట్టి ఉంటుంది. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్యలో ఉండే లోయలను స్థానికంగా డూన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచినటువంటి డెహ్రూ డూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్ అనేటువంటి ముఖ్యమైనటువంటి డూన్లు ఇక్కడ ఉండటం అనేది జరిగింది. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించడం అనేది జరుగుతుంది. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలను పూర్వాంచల్ అనే పేరుతో కూడా పిలవటం అనేది జరుగుతుంది. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూరి కొండలు, ఖాసీ కొండలు, మిజో కొండలు అనే పేర్లతో కూడా పిలవటం అనేది జరుగుతుంది. మరి భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను ఈ యొక్క పర్వతాలు అడ్డుకోవటం అనేది జరుగుతుంది. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలను దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితి హిమాలయాల వలనే ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇది హిమాలయాలకు సంబంధించినటువంటి చరిత్ర. హిమానీ నదుల నుంచి నీళ్లు అందటం వల్ల హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లను కలిగి ఉండటం అనేది జరుగుతుంది. దీని తర్వాత గంగా సింధు నది మైదానము. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో అతి తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరిగా ఉండేది. దాని తర్వాత నదులు తెచ్చిన రకరకాల ఒండ్రు మట్టి వల్ల క్రమేపీ అది పొడుచుకుపోవటం అనేది జరిగింది. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి పశ్చిమ భాగము, రెండవది మధ్య భాగము, మూడవది తూర్పు భాగంగా పేర్కొనటం అనేది జరుగుతుంది.
పశ్చిమ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులైన జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి ఉపనదులతో ఏర్పడటం అనేది జరిగింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగము పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రం భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాల్లో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి. రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని మనము అంతర్వేది అని పిలవటం అనేది జరుగుతుంది. మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఇది గగర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉంది. ఇక్కడ గంగా, యమునా నదులు, వాటి ఉపనదులైన సోన్, కోసి వంటి నదులు కూడా ప్రవహిస్తాయి. తూర్పు భాగం ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడటం అనేది జరిగింది. హిమాలయ నదుల కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళ వంటి వాటిని శివాలిక్ పర్వత పాద భాగంలో 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణము చేస్తాయి. ఈ భూస్వరూపాన్నే బాబర్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. బాగా సచిత్రంగా నుండి చిన్న నదులు, వాగులు దీని కింద నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నెలలు ఏర్పడతాయి. వీటిని టెరాయి ప్రాంతంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవి. ఇవి భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చడం అనేది జరిగింది. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడటం అనేది జరిగింది. ఇది భారతదేశంలో ఉండేటువంటి గంగా సింధు మైదానానికి సంబంధించినటువంటి చరిత్రగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. భారత పీఠభూమిలో లోహ, అలోహ ఖనిజ వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు కూడా ఈ ప్రాంతంలో మనకు కనబడతాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలును కలిగి ఉంటుంది. దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు మనకు కనబడతాయి. ఈ పీఠభూమి దక్షిణంగా అంచు కన్యాకుమారి ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2 భాగాలుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు, మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తాము. మరి ఇక్కడ పశ్చిమ వైపున ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపున ఛోటానాగపూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి మధ్య ఉన్నత భూములలో ఉత్తరం వైపుగా ప్రవహించే నదులను ఛోటానాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా మనకు లభించడం అనేది జరుగుతుంది. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్నే దక్కన్ పీఠభూమిగా పేర్కొనడం జరుగుతుంది. సత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉండటం అనేది జరిగింది. మహదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణుల్లో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉండటం అనేది జరిగింది. మరి భారతదేశం లోపలనే అతిపెద్ద పీఠభూమిగా మనము దక్కన్ పీఠభూమిగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా అతి గట్టి అయినటువంటి రాతి శిలలతో ఏర్పడి ఉండటం అనేది జరుగుతుంది. ఈ నెలలను ఎక్కువగా మనము దక్షిణ భారతదేశంలో చూడటం అనేది జరుగుతుంది. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలి ఉంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవిడిది అయినటువంటి ఉదగమండలం నీలగిరి పర్వతాల్లో ఉంది. దీన్ని మనం ఊటీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దీని యొక్క ఎత్తు 2637 మీటర్లుగా ఉంటుంది. పలాని ఇది తమిళనాడులో ఉంటుంది. అనైముడి, కార్డవం అనేటువంటి కొండలు కేరళ రాష్ట్రంలో ఉండటం అనేది జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లో అనైముడి అనేటువంటి కొండ అతి ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లుగా ఉంటుంది. ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. పశ్చిమ కనుమలలో పుట్టినటువంటి గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 900 మీటర్లుగా
ఉండటం అనేది జరుగుతుంది. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమా కొండ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతపల్లి దగ్గర ఉంటుంది. దీని యొక్క ఎత్తు 1680 మీటర్లుగా ఉండటం అనేది జరుగుతుంది. మరి నల్లమల్ల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమలలో భాగంగా ఉండటం జరిగింది. అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగినటువంటి అంశం. ఇవి పీఠభూమికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత థార్ ఎడారి. అరావళి పర్వత వర్షాఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. కాబట్టి ఇక్కడ వర్షపాతము తక్కువ. సంవత్సర వర్షపాతము 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటుంది. మరి అదేవిధంగా ఇసుక మైదానం నుండి అక్కడక్కడ శిలామయమైనటువంటి బోడి గుట్టలు ఇక్కడ కనబడతాయి. రాజస్థాన్లో అధిక భాగం ఈ ఎడారిలో విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూని. ఈ ఎడారిలో ప్రవహించేటువంటి నది ఈ యొక్క లూని నదిగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి కాలువల్లో నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులోనికే ఇక్కడ ప్రవహించడం అనేది జరుగుతుంది. దీన్ని అంతఃస్థలీయ ప్రవాహంగా పేర్కోవటం అనేది జరుగుతుంది. దేశంలో అత్యంత పొడవైనటువంటి ఇందిరాగాంధీ కాలువ 650 కిలోమీటర్ల దూరంతో థార్ ఎడారికి నీళ్లు అందించడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ఎడారి మైదానం వెడల్పు తక్కువ. ఈ తీర మైదానం ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. ప్రధానంగా భారతదేశం లోపల ఈ యొక్క తీర ప్రాంతాలను 3 భాగాలుగా విభజించారు. మొట్టమొదటిది కొంకాన్ తీర ప్రాంతం. ఇది ఉత్తర భాగంలో ఉంటుంది. ఇది ఎక్కడ విస్తరించి ఉంటుందంటే మహారాష్ట్ర, గోవాలో విస్తరించి ఉంటుంది. రెండవది కెనరా తీర ప్రాంతం. ఇది మధ్య భాగము. ఇది కర్ణాటకలో తీరం దీని కిందికి రావటం అనేది జరుగుతుంది. మూడవది మలబార్ తీర ప్రాంతం. ఇది దక్షిణ భాగం. ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలో మహానది నుంచి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులతో ఏర్పడిన ఈ మైదాన ప్రాంతం చాలా వరకు సారవంతమైనదిగా ఉంటుంది. మరి వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఒడిశాలో దీన్ని ఉత్కల్ తీరంగా, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరంగా, తమిళనాడులో కొరమండల్ తీరంగా పిలవటం అనేది జరుగుతుంది. ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానాల్లో ముఖ్యమైన భౌగోళిక అంశాలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి దీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు, మయన్మార్ కొండలు, ఆర్కియన్యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలు, సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ దీవుల్లోనే నార్కొండాం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004 సంభవించినటువంటి సునామీలో ఇది ముంపునకు గురి కావటం అనేది జరిగింది. లక్షద్వీపుల దీవులు ప్రాయ బీతికలు కోరల నుండి ఏర్పడ్డాయి. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణము లక్షద్వీపుల యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 32 చదరపు కిలోమీటర్లుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, వాటి యొక్క వైవిధ్యత గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు భవిష్యత్తులో అందించేటువంటి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.